కొనుగోలు చేసిన ఫ్లాట్లను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఫ్లాట్ల యజమానులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ హెచ్ఎండిఏ, రేరా లాంటి 12 శాఖల అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేదని, న్యాయం చేయాలని ఫ్లాట్ ఓనర్లు మొరపెట్టుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం వెంకటరమణ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వెంకటరమణ కాలనీలో సర్వే నంబర్ 152, 153లో 1985లో మధ్యతరగతి ఉద్యోగుల పేరిట 144 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశామన్నారు. సర్వే నంబర్ 153లోని 9 ఎకరాల 25 గుంటల భూమిని మొత్తం 15 ఎకరాల 7 గుంటలను వెంకటరమణ కాలనీ హుడా లేఅవుట్ ఫ్లాట్లను కొనుగోలు చేశామని, గోల్డెన్ కి మిరాకీ సంస్థ 4 ఎకరాలు, చక్రపురి కాలనీ అధ్యక్షుడు బి నరోత్తం రెడ్డి ఎకరానికి పైగా మొత్తం 5 ఎకరాల వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ హెచ్ఎండిఏ, రేరా, పోలీసుల శాఖలతో పాటు 12 శాఖలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వారు వాపోయారు. రాజకీయ నాయకుల హస్తం ఉందని, తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియా ఎదుట మొరపెట్టుకున్నారు. చక్రపురి కాలనీ ప్రెసిడెంట్ బిఎన్ రెడ్డి గారు, బండి నరోత్తం రెడ్డి, ఆయన 1 acre ల్యాండ్ ఆయన కబ్జా చేశారు. ఓకే, పర్ఫెక్ట్ క్లియర్. అంటే మేము అడిగిందని గోల్డెన్ కి ఓనర్, వాళ్ళ మేనేజింగ్ పార్ట్నర్ సుధీర్ కీర్తి. తర్వాత మీరు 5 ఎకరాలు డ్రైనేజెస్, రోడ్స్ అన్ని అసోసియేషన్ ఉందా? ఫస్ట్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు చెప్పండి. ఫస్ట్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు? డాక్టర్ అప్పారావు, జీపీ హోల్డర్. డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకున్నారు. ఎప్పుడు ఏ సంవత్సరం? 1985. అంటే డిఫరెంట్ ఇయర్స్ లో కొనుక్కున్నారు. అంతా మొత్తం 14 ఎకరాలు తీసుకున్నారు ఆయన దగ్గర. అంటే అందరూ కలిసి ప్లాటింగ్ అయిన తర్వాత ఎంతమంది? 144 మంది 14 ఎకరాలు తీసుకున్నారు. అవునా? ఇది ఎప్పుడు కబ్జా అయింది అని తెలిసింది మీకు? కబ్జా అయింది మీకు ఎప్పుడు తెలిసింది? 2 years. ఆ 2 years బ్యాక్ అయితే చర్యలు ఏం తీసుకున్నారు మీరు? ఎవరెవరు కలిసి? యాక్చువల్ గా ఇది కబ్జా అయినట్టు మేము ఊహించలేదు. అది వాళ్ళ ల్యాండ్స్ లోనే ఉన్నారు అనుకున్నాం. తర్వాత తెలిసింది అది మాకు కబ్జా చేశారు, మీ స్థలంలో ఆక్రమించారని. ఎప్పుడు ఐడెంటిఫై చేసింది కోర్టు కేసు వేసింది. 23 అది 4th month 2023లో కబ్జా జరిగినట్టు మేము ఐడెంటిఫై చేసాం, గుర్తించాం. అంతకుముందు అది మా యాక్చువల్గా అది బౌండరీ కాబట్టి మా బౌండరీలో మా బౌండరీలో ఎంక్రోచ్ అయ్యారు అనుకోలేదు. మేము గుర్తించింది April 23. గుర్తించిన తర్వాత ఏం చేశారు చెప్పండి. మేము అన్ని 14 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ లెటర్స్ ఇచ్చాము. హెచ్ఎండిఎల్లో ఇచ్చాము, రేరాకి ఇచ్చాము, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము, కలెక్టర్కి రిప్రజెంట్ చేసాము. అందరికీ అట్లా 14 మంది పోలీస్ కమిషనర్స్ కూడా ఇచ్చాము. 14 మందికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ అక్కడి నుంచి ఏమీ రిప్లై లేదు డిపార్ట్మెంట్స్కి. తర్వాత మేము హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇది రీసెంట్గా వాళ్ళు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి నోటీసులు అయితే పంపించారు. ఇంకా హియరింగ్ అయితే జరగలేదు. కంప్లైంట్ ఇచ్చాం. అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ అంటే అది ప్రైవేట్ ఇష్యూ. అంటే ఇది మీరు కోర్టులో తేల్చుకోవాల్సిన విషయము. కోర్టులో మీకు డిసిషన్ ఏమి రాలేదా? కోర్టులో డెసిషన్ రాలేదండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి నోటీసులు ఇచ్చారు. ఎంక్వైరీ ఎందుకు ఏడీ సర్వే చేయలేదు, వీళ్ళకి రిఫర్ చేయట్లేదు, వీళ్ళు ఎందుకు మీరు సెక్యూరిటీ వీళ్ళకి ఆన్సర్ చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేశారు. అమీన్పూర్ మండలం, అమీన్పూర్ మున్సిపాలిటీలో గల 152, 153 సర్వే నంబర్ గల భూమి హెచ్ఎండిఏ పర్మిషన్తో 1985 పర్మిషన్, హెచ్ఎండిఏ ఫైనల్ లేఅవుట్ పర్మిషన్తో 1985 రిజిస్టర్ అయ్యింది. దీని జీపీఏ హోల్డర్ డాక్టర్ అప్పారావు గారు, వాళ్ళ నాన్నగారైనటువంటి వెంకటరమణ వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ రిటైర్డ్ జడ్జి. ఆయన పేరుతో ఈ కాలనీ ఏర్పాటు చేయబడింది. అప్పారావు గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టడం జరిగింది, వెంకటరమణ కాలనీ. ఆయన రిటైర్డ్ జడ్జి. అయితే నవేడేస్ నాలాంటి ప్రైవేట్ ఉద్యోగులు చాలామంది మధ్యతరగతి తిని తినక 15 years 20 years బ్యాక్ నుంచి అందరూ తిని తినక ₹1 ₹2 సంపాదించుకుంటూ ఇక్కడేదో గవర్నమెంట్ ల్యాండ్ మీన్స్ హెచ్ఎండిఏ పర్మిషన్తో ఉన్నది. హెచ్ఎండిఏ పర్మిషన్ మీన్స్ అందరికీ తెలిసిందే. ఏదైనా సరే అథారిటీ ఉందంటే దట్ ఈస్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా ఫర్ హెచ్ఎండిఏ. ఆ నమ్మకంతో అందరూ తిని తినక రూపాయి కూడగట్టుకొని సంపాదించుకొని ఈ సర్వే నంబర్ 152, 153లో గల వెంకటరమణ లేఅవుట్ని అలా ప్లాటు 200 గజాలు, 300 గజాలు, 150 గజాలు, 120 గజాలు అట్లాగా
144 ప్లాట్ నంబర్స్ ఓనర్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఇదే భూమి కోట్లలో బలుగుతుంది. ఒక్కొక్క ఎకరా వచ్చి ఇక్కడ 25 నుంచి 30 కోట్ల దాకా ఉంది. ఈ డబ్బును చూసి చాలామంది ఆల్రెడీ దిశ పబ్లికేషన్ చూడండి, 15/7/22 ఆల్రెడీ దిశ పబ్లికేషన్స్లో ఒక నోట్ పుట్టప్ అయింది. ఆల్ దాని ఏమంటారు, భూ రాబందులు, భూ కబ్జాదారులు సర్వే నంబర్ 152, 153లో ఆల్రెడీ కన్నేశారు. సో దీన్ని కాపాడుకోండి వాళ్ళు ఇచ్చినా సరే రెఫరెన్స్ మేము పట్టించుకోలేకపోయాము. కానీ నవేడేస్ వచ్చేటప్పటికి చాలా రాబందులు మా వెనక చేరి మా పక్కనే ఉండి మాకు అన్యాయం చేస్తూ, అందులో నంబర్ 1 గోల్డెన్ కి అథారిటీ. అసలు గోల్డెన్ కి ఎక్కడి నుంచి వచ్చిందండి? సర్వే నంబర్ 153. సర్వే నంబర్ 153 పహానీ చూడండి. సర్వే నంబర్ 153 పహానీలో ఎగ్జాక్ట్లీ ఉంది 9 acres 25 గుంటాస్. దిస్ ఈజ్ బిలాంగింగ్ టు కంప్లీట్లీ వెంకటరమణ కాలనీ, HMDA 1985. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ 152 5 acres 22 గుంటాస్. టోటల్ కలిపి 14 acres వెంకటరమణ HMDA కాలనీగా ఏర్పడింది. ఎక్స్క్లూడింగ్ 50 feet రోడ్, ఇంక్లూడింగ్ 50 feet రోడ్ 15 ఎకరాల 6 కుంటలు. అయితే నవేడేస్ అదే 153 సర్వే నంబర్లో 4 ఎకరాల 6 గుంటలు గోల్డెన్కి ఏర్పడింది. ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని క్వశ్చన్ చేసాము HMDAని. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో క్వశ్చన్ చేస్తే October 7th వాళ్ళు HMDA వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఒకే ల్యాండ్కి ఒకే సర్వే నంబర్లో ఉన్న దానికి పర్మిషన్ 2 సార్లు HMDA పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్వశ్చన్ చేస్తూ మేము కోర్టులో కేసు కూడా వేసాము. కానీ మేము దాన్ని అప్రోచ్ అవుతూ ఎవరి ప్లాట్ ఎక్కడుందో దిక్కు తెలియక 2 years నుంచి తిరుగుతూ ఉన్నాము. కానీ మమ్మల్ని ఎవరు కూడా మా బాధను విన్నోళ్ళు. కానీ గవర్నమెంట్ సెక్టార్స్కి 12 గవర్నమెంట్ సెక్టార్స్కి ఆథరైజ్డ్ లెటర్స్ ఇచ్చాము. ఇంతవరకు ఒక్కరు కూడా రెస్పాండ్ లేదు, ఇంక్లూడింగ్ HMDA ఆల్సో. కానీ ఒక్కరు కూడా మా బాధను ఎవరు అర్థం చేసుకోవటం లేదు. దయచేసి మాకు న్యాయం చేయమని పత్రికాముఖంగా మేము కోరుకుంటున్నాము. మాకు ఏ న్యాయం అవసరం లేదు. మాకు న్యాయం అంటే ఇన్ ద సెన్స్ మా లేఅవుట్ను కూర్చోబెట్టండి దయచేసి. మేము AD సర్వే కూడా రిక్వెస్ట్ చేసాము, MRO సర్వేకి రిక్వెస్ట్ చేసాము, పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాము, తిరిగాము కూడా. నిన్న సాయంత్రం కూడా HMDAని కలవటం అయింది. మాకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వటం లేదు.